నల్గొండ జిల్లాలో భారీగా ఐటీ సోదాలు నిర్వహించారు. మిర్యాలగూడ, హాలియా, నల్గొండ రైస్ మిల్లర్ల ఇళ్లలో సోదాలు జరిగాయి. రైస్ మిల్లర్లతో పాటు ఎమ్మెల్యే అనుచరుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఈ సోదాలలో 5 కోట్ల నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోసం డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో భారీగా ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, శిరీష, నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఐటీ సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన నల్లమోతు భాస్కర్రావుకు సంబంధించిన అంశాల ఇందుపైన ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. ఆ వింజం శ్రీధర్ తో పాటు కొంతమంది ఫార్బాయిల్డ్ మిల్లులకు సంబంధించిన వ్యాపారస్తుల ఇళ్లపైన దాడులు జరిగాయి. రాత్రి కూడా 11 గంటల వరకు దాడులు కొనసాగాయి. ఇప్పుడు ఉదయం మళ్ళా తెల్లారిన దగ్గర నుంచి కూడా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైదేశీ కన్వెన్షన్ హాల్లో ఉన్న విజయం శ్రీధర్ పైన ఇంకా వాళ్ళు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సోదాలలో మొత్తం 5 కోట్ల వరకు నగదు పట్టుబడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ 5 కోట్లతో పాటు చాలా వరకు బంగారం పట్టుబడినట్టుగా తెలిసింది. ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఈ లావాదేవీలకు సంబంధించి కొన్ని ఫార్బాయిల్డ్ మిల్లులకు సంబంధించి హాలియాకి సంబంధించిన వజ్ర, అదేవిధంగా ఈ మిర్యాలగూడ డివిజన్ లోని కొన్ని ఫార్బాయిల్డ్ మిల్లులకు సంబంధించి మాత్రం సోదాలు కూడా జరిగాయి. ఎందుకంటే వీటికి సంబంధించి ఏవైతే ఈ కనెక్టివిటీ ఉన్నదో వింజం శ్రీధర్, అదేవిధంగా ముఖ్యాంశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి మాత్రం ఎక్కువగా ఫార్బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు, అదేవిధంగా ఆ ఫార్బాయిల్డ్ మిల్లులకు సంబంధించిన ఓనర్లు ఉన్న నేపథ్యంలో మాత్రం ఆ ఫార్బాయిల్డ్ మిల్లులలో కూడా కొంత తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. అందుకే నిన్న 40 బృందాలుగా ఏర్పడిన ఈ ఐటీ అధికారులందరూ కూడా డిఫరెంట్ ప్లేస్లలో వాళ్ళు సోదాలు చేశారు. సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా భారీగా నగదు పట్టుబడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే 5 కోట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి వాళ్ళు తీసేసుకున్నారు. ముఖ్యంగా కరూర్ వైశ్య, అదేవిధంగా కోటక్ మహీంద్రా, ఈ మిల్లర్స్ కు సంబంధించిన ఈ 2 బ్యాంకులలో వీళ్ళకి సంబంధించిన పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ పర్సనల్ అకౌంట్స్ కు సంబంధించి కూడా ఈ ఏవైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంకులలో కూడా లాకర్లు ఓపెన్ చేసిన సందర్భంలో ఈ లాకర్లలో భారీ ఎత్తున బంగారం కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. దానికి సంబంధించిన లెక్కలు చూపించిన తర్వాత వాళ్ళు వాళ్ళ బంగారం వాళ్లకు అప్పగించే విధంగా కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం మొత్తానికి అయితే మిర్యాలగూడ నియోజకవర్గంలో మాత్రం కొంత కలకలం సృష్టిస్తున్నారు. ఐటీ సోదాలు చేసుకుంటూ ఐటీ అధికారులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ సంబంధించి అంటే భారీగా నగదు పట్టుబడిన నేపథ్యంలో ఇదంతా కూడా ఓటర్లకు పంచడానికే వీళ్ళంతా కూడా స్టాక్ పెట్టారనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు మొత్తం కూడా ఐటీ తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే వాళ్ళు నిన్న అంటే రాత్రి 11:30 వరకు వాళ్ళు ఏదైతే సోదాలు చేశారో సోదాలు చేసిన సందర్భంలో, అదేవిధంగా 2 బ్యాంకులకు సంబంధించిన లాకర్లు ఓపెన్ చేసిన సందర్భంలో 5 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారం పట్టుబట్టట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు ఏవైతే పత్రాలు ఉన్నాయి, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కి సంబంధించిన పత్రాలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఈ రోజు అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 40 బృందాలు కూడా మొత్తం 40 చోట్లలో అంటే అకౌంటెంట్స్, అదేవిధంగా ఈ వ్యాపారానికి సంబంధించిన ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో ఆ మిల్లర్స్ కి సంబంధించిన ఎవరైతే కనెక్టివిటీ పీపుల్స్ ఉన్నారో చాలా దగ్గర వాళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి మాత్రం నిన్న ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి, ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్రావు నాకు సంబంధమే లేదు, ఎవరో వ్యాపారస్తుల ఇందులో ఐటీ సోదాలు జరిగితే అది నా ఇంట్లో, నా కొడుకు ఇంట్లో చేసినట్టుగా కూడా తెలుస్తున్నారు అని ఆయన చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా
ఈ ఎమ్మెల్యే భాస్కర్రావుకు సంబంధించిన కోటరీ. ఇది ముఖ్యంగా విజయం శ్రీధర్రావు ముఖ్య అంశుడు. ఈ విజయం శ్రీధర్రావు చుట్టూ కూడా వీళ్ళంతా ఎవరైతే రంగా శ్రీధర్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఫార్వర్డ్ మిల్లర్స్ కు సంబంధించిన యజమానులు, ఈ ఫార్వర్డ్ మిల్లర్స్ కు సంబంధించిన యజమానులంతా కూడా ఇదంతా కోటరీ. అంటే ఏది కావాలన్నా కూడా అంటే ఫినాన్షియల్ అసెస్మెంట్ సంబంధించి మాత్రం వీళ్ళందరూ కూడా ఉంటున్నట్టుగా చూసింది. అదేవిధంగా భాస్కర్రావుకు సంబంధించి పవర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్న అంటే మిర్యాలగూడ లోకల్ గా ఉన్న చాలా వరకు బిజినెస్ కూడా వీళ్ళ కోటరీ ద్వారానే నడుస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఐటీ టార్గెట్ చేసి వీళ్ళ అకౌంట్స్ తో పాటు అదేవిధంగా వీళ్ళతో పాటు వీళ్ళకు కనెక్టివిటీ ఉన్న చాలా మంది ఇళ్ల పైన కూడా ఐటీ సోదాలు చేస్తుంది. కాబట్టి అసలు ఒక ఐటీ ఆఫీసర్ తో ఇంత లాంగ్ పీరియడ్ ఐటీ సోదాలు చేయడం అనేది కొంత బిఆర్ఎస్ నాయకులకు కొంత భయం పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఏ ఉద్దేశంతో అంటే ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లకు డబ్బు పంచడానికి ఎవరైతే ఇప్పుడు సోదాలు చేసిన వ్యక్తులున్నారో ఆ సోదాలు చేసిన వ్యక్తులలో డబ్బులు దాచిపెట్టారనే రహస్య సమాచారంతో వాళ్ళు నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వాళ్ళు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఈ రోజు కూడా పూర్తిగా జరుగుతాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ ఐటీ సోదాలలో ఐటీ తనిఖీలలో ఇంకా ఏమేమి వాళ్ళు బయటపడతాయి, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఏమేమి లావాదేవీలు బయటపడతాయి అనేది మాత్రం కొంత మనం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే శిరీష. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.